Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Kaushalam skill test series. మనం ఈ సిరీస్లో భాగంగా ఈరోజు బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్న వాళ్ళకి, తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు, ఇంకెవరైనా కూడా వాళ్ళ ప్రొఫైల్లో ఎస్క్యూఎల్, పైథాన్, సి లాంగ్వేజ్, డిబిఎంఎస్ ఇవి కానీ సెలెక్ట్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అని ఒక మోడల్ క్వశ్చన్స్ లాగా 20 MCQస్ని ఈ వీడియోలో మనం చూస్తున్నాము. దీంతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇలా ఎంసీక్యూస్తో పాటు ప్రోగ్రామ్స్ రాయమని కూడా అడుగుతున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇలా స్టార్ అని ఇలా మళ్ళీ ప్రింట్ చేయడం, ఇలా ప్యాటర్న్స్ ప్రింటింగ్, లేకపోతే ఇంకొక క్వశ్చన్ లైక్ ఫిబొనాకీ సిరీస్ని ప్రింట్ చేయడము, ఇలాగా కొన్ని థియరటికల్ క్వశ్చన్స్ లాగా అంటే కోడింగ్ క్వశ్చన్స్ లాగా కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ మనము ఈ ఎంసీక్యూస్ చూసేద్దాము. సో ఎస్క్యూఎల్ పైన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎస్క్యూఎల్ క్వైరీ రిటర్న్స్ ద సెకండ్ హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ అన్ ఎంప్లాయీ టేబుల్ వితౌట్ యూజింగ్ లిమిట్. లిమిట్తో అయితే మనం లిమిట్ అని పెట్టి లిమిట్ 2 అని ఇచ్చి ఉంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా లిమిట్ కన్స్ట్రెయింట్ యూజ్ చేయకుండా కోడ్ రాయమని అడిగారు. సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ హైయెస్ట్ సాలరీ అని అడిగారు. సో ఫస్ట్ మనం మ్యాక్సిమం సాలరీ కనుక్కోవాలి. మ్యాక్సిమం సాలరీ మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, అది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమంటే వేర్ సాలరీ లెస్ దాన్ సెలెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ చేశాక సాలరీ లెస్ దాన్ మ్యాక్సిమమ్ సాలరీ. సో నెక్స్ట్ హైయెస్ట్ సాలరీ సెకండ్ హైయెస్టే కదా, సో సెకండ్ హైయెస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇది ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. లిమిట్తో అయితే ఎలా రాయాలి అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. లిమిట్ యూజ్ చేసి ఎలా సెకండ్ హైయెస్ట్ సాలరీ కనుక్కుంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఇలాంటివి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ క్వైరీ ఇఫ్ సాలరీ కంటైన్స్ నల్ వాల్యూస్. సాలరీలో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ క్వైరీ ఇఫ్ సాలరీ కంటైన్స్ నల్ వాల్యూస్. సాలరీ అనే కాలమ్ నల్ వాల్యూస్ ఉంటే దీని రిజల్ట్ ఏమవుతుంది అన్నారు. ఇక్కడ ఏంటి, మనం ఏమి రిట్రైవ్ చేస్తున్నాం ఫస్ట్ డేటాబేస్ నుండి, ఆ ఎంప్లాయీ అనే టేబుల్ నుండి అంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ సాలరీ. నల్ వాల్యూస్ ఉంటే ఈ కౌంట్ ఏం చేస్తుంది, ఓన్లీ నాన్ నల్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో మనకు ఆన్సర్లో ఏమొస్తుంది, కౌంట్స్ ఓన్లీ నాన్ నల్ సాలరీస్. ఇలా మనకి టేబుల్లో కాలమ్స్ రోస్ ఉంటాయి కదా, ఇక్కడ ఏదో నల్ వాల్యూ ఉంది కానీ ఇక్కడ 20,000, ఇక్కడ 30,000 మళ్ళీ నల్ వాల్యూ ఉంటే మనకి ఈ 4 వాల్యూస్లో ఓన్లీ నాన్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 20,000, 30,000. సో ఈ రెండింటిని మాత్రమే కౌంట్ చేసి ఎన్ని రోస్ ఉన్నాయో అది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ జాయిన్ రిటర్న్స్ రికార్డ్స్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ అ మ్యాచ్ ఇన్ బోత్ టేబుల్స్ ఉంటాయి కదా, బోత్ టేబుల్స్లో ఓన్లీ మ్యాచింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నప్పుడే ఏ జాయిన్ యూజ్ చేస్తే ఆ మ్యాచ్ అయ్యేవి మాత్రమే రిటర్న్ అవుతుంది ఆ రికార్డ్స్. అంటే ఏంటి, మనకు అందరికీ తెలుసు ఫేమస్ ఇన్నర్ జాయిన్ అయితే కామన్గా ఉన్న రికార్డ్స్నే ఫెచ్ చేస్తుంది. అదే ఫుల్ జాయిన్ అయితే అన్నీ జాయిన్ చేసి టేబుల్ మొత్తం జాయిన్ చేసి మనకిస్తుంది. అదే రైట్ జాయిన్ అంటే రైట్ సైడ్లో ఉండే టేబుల్, అంటే ఇక్కడ ఈ టేబుల్ రైట్ సైడ్ ఉండే టేబుల్ నుంచి అన్నీ ఇస్తుంది, ప్లస్ ఈ రెండిట్లో కామన్గా ఉండేది. అదే లెఫ్ట్ జాయిన్ అయితే లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ ఇస్తుంది, ప్లస్ దీంట్లో కామన్గా ఉండేటివి కూడా ఇస్తుంది. సో ఓన్లీ కామన్గా ఉండేటివే ఇచ్చేది ఏంటి అంటే ఇన్నర్ జాయిన్. నెక్స్ట్, విచ్ నార్మల్ ఫామ్ ఎలిమినేట్స్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఏంటి, ఒక నాన్ కీ యాట్రిబ్యూట్ ఇంకొక నాన్ కీ యాట్రిబ్యూట్ పైన డిపెండ్ అవ్వడం. అలా ఉండకూడదు కదా. ఎప్పుడు కానీ నాన్ కీ యాట్రిబ్యూట్స్ ఓన్లీ ప్రైమరీ కీతో పైన మాత్రమే డిపెండ్ అయి ఉండాలి. అలా డిపెండ్ కాకుండా నాన్ కీ ఉంటే ఏమొస్తుంది, రిడెండెన్సీ వస్తుంది. అది నార్మల్ ఫామ్లో లేదు అని అర్థం కదా ఆ టేబుల్. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేసే ఆ ఫామ్ ఏంటి అంటే థర్డ్ నార్మల్ ఫామ్. సో మీరు నాకు ఏం చెప్పాలంటే కమెంట్ సెక్షన్లో సెకండ్ నార్మల్ ఫామ్ ఏ డిపెండెన్సీని ఎలిమినేట్ చేస్తుందో నాకు చెప్పాలి. సెకండ్ నార్మల్ ఫామ్
నెక్స్ట్ విచ్ ఎస్క్యూఎల్ కన్స్ట్రెయింట్ ఎన్ష్యూర్స్ ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఎంటిటీ ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేసే ఎస్క్యూఎల్ కన్స్ట్రెయింట్ ఏంటి అంటే ప్రైమరీ కీ, అంతే కదా. ఎంటిటీ ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేసేది ప్రైమరీ కీ ఒక్కటే, అంటే ఆ 4 ఆప్షన్స్లో ప్రైమరీ కీ. నెక్స్ట్ పైథాన్ పైన క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇది గ్లోబల్ వేరియబుల్ కదా, గ్లోబల్ వేరియబుల్, ఇది లోకల్ వేరియబుల్. లోకల్ అని ఎందుకు అంటున్నాము, ఈ ఫంక్షన్ వరకు మాత్రమే x ఈజ్ ఈక్వల్ టు 20, కానీ ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 10 వాల్యూ. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, x ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చేశారు. నెక్స్ట్ ఫంక్షన్ డిఫైన్ చేశారు, ఒక ఫంక్షన్ FUNC. ఆ ఫంక్షన్లో x వాల్యూ 20, ప్రింట్ x వెంటనే ప్రింట్ చేస్తుంది, అంటే 20 ప్రింట్ చేస్తుంది ఎప్పుడు ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. సో ఫంక్షన్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఫంక్షన్ కాల్ చేసిన వెంటనే ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఏం చూస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 20 అని ఉంది, ఓకే అంటుంది. నెక్స్ట్ లైన్కి వస్తుంది, ప్రింట్ చేయమనింది ఎక్స్ని, x ఎంత 20, సో ఫస్ట్ 20 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా అయిపోయింది కదా, ఫంక్షన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో లూప్ బయటకు వచ్చేస్తుంది, లూప్ కాదు ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ x ఉంది, ఇప్పుడు ఏ x ప్రింట్ అవుతుంది ఇక్కడ చెప్పండి, 20 ప్రింట్ అవుతుందా, కాదు. ఎందుకు, ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాము అంటే x వాల్యూ ఏమని చెప్పాను, x ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. సో అవుట్పుట్లో ఏమొస్తుంది మనకు, 20 అండ్ 10 అని చూపిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. ఇక్కడ చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్పిస్తాను. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ డిఫైన్ చేశారు, 10, 20, 30 అనే వాల్యూస్ని డిఫైన్ చేసాం. ఇది లిస్ట్ కదా, ఎందుకు స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది, సో ఇది లిస్ట్. నెక్స్ట్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి అంటే x.pop. అసలు పాప్ ఏం చేస్తుంది, పాప్లోకి ఏం పంపించాలి, ఇండెక్స్ వాల్యూస్ పంపించాలి. పాప్లోకి ఏం పంపించాలి, ఇండెక్సెసే పంపించాలి. ఇండెక్సెస్ అంటే ఏంటి, వీటి అడ్రస్ లాగా. అంటే 10th ఏ పొజిషన్లో, 10 అనే డేటా 0th పొజిషన్లో ఉంది, 20 అనే డేటా ఫస్ట్ పొజిషన్లో ఉంది, 30 అనే డేటా సెకండ్ పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్సే ఇండెక్సెస్. సో దీని మీనింగ్ ఏంది, x.pop(1) అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని పాప్ చేయండి అని అర్థం. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది, 0, 1 ఇండెక్స్లో 20 ఉంది, సో 20 ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంకా ఏం ప్రింట్ చేయమన్నారు, మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేయమన్నారు. ఎక్స్ అంటే నథింగ్ బట్ ఈ లిస్ట్ కదా, సో ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. పాప్ అయిపోయాక ఇంకా 20 అనేది వెళ్ళిపోతుంది కదా, సో 10, 30 మాత్రమే ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 20 మళ్ళీ లిస్ట్లో 10, 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీని అవుట్పుట్ రాయాలి. అవుట్పుట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసారు 1, 2, 3, 4 లిస్ట్. ఇప్పుడు రిమూవ్ ఇచ్చారు. రిమూవ్కి పాప్కి ఏం డిఫరెన్స్, రెండు పాప్ రిమూవ్ రెండు డిలీట్ చేస్తాయి ఇచ్చిన ఇండెక్స్లో ఇచ్చిన వాల్యూస్ ప్రకారం. పాప్కి ఏం చేసాము, నేను చెప్పినట్లు ఇండెక్స్ పాస్ చేసాము, ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని పాప్ చేయాలి అని, అంటే డిలీట్ చేయాలి అన్నట్లు. నెక్స్ట్ రిమూవ్లో ఏమి ఇస్తున్నాము అంటే రిమూవ్లో ఆ వాల్యూనే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాము. ఇక్కడ 3 అంటే ఇండెక్స్ కాదు, ఈ లిస్ట్లో ఉండే 3 అనే వాల్యూ, ఈ లిస్ట్లో 3 అనే వాల్యూ ఎక్కడ ఉంటే ఆ 3 అనేది అక్కడ రిమూవ్ అయిపోతుంది. ఏమైపోతుంది, రిమూవ్ అయిపోతుంది. సో రిమూవ్ అయిపోతే మనకున్న మిగిలిపోయిన ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 1, 2, 4 అయిపోతుంది. సో మనకు ప్రింట్ ఎక్స్ అంటే ఏం అవుట్పుట్లో రావాలి, 1, 2, 4 రావాలి. ఏ ఆప్షన్స్లో ఉంది, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా, పాప్ ఏం చేయాలా, పాప్లోకి ఇండెక్స్ పాస్ చేయాలి, అదే రిమూవ్లోకి ఆ లిస్ట్లో ఉండే ఎలిమెంట్ వాల్యూనే పాస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వాట్ డస్ స్టార్ ఆర్గ్స్ అలౌ ఇన్ పైథాన్. ఇది మనం చూస్తాం కదా, అదేంటది, ఫంక్షన్స్ డిఫైన్ చేసినప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదా, అదే స్టార్ ఆర్గ్యుమెంట్స్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అంటే పాసింగ్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, ఇది వేరియబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో దాని మీనింగ్ అది. నెక్స్ట్ విచ్ స్టేట్మెంట్ అబౌట్ పైథాన్ గార్బేజ్ కలెక్షన్ ఈజ్ ట్రూ. పైథాన్ గార్బేజ్ కలెక్షన్ ప్రకారం ఏది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్లో ట్రూ అంటున్నారు, ఏది ట్రూ, ఆప్షన్ బి యూజెస్ రెఫరెన్స్ కౌంటింగ్ అనేది ట్రూ.
సి లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్. వాట్ ఈస్ దిస్ అవుట్పుట్ ఫర్ దిస్ కోడ్? ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ప్రింట్ చేయమంటున్నారు. ఏం ప్రింట్ చేయమన్నారు? x ప్లస్ ప్లస్ అంట, ప్లస్ ప్లస్ ఎక్స్ అంట, ఎక్స్ అంట. అసలు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది ఎర్రర్ కాదు, ఇది ఏమి కాదు, ఇది ఒక అన్డిఫైన్డ్ బిహేవియర్ లాగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి బాగా, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ మొత్తంలో ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నారు, పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఓకే, అక్కడ వరకు అయితే మనకు అవుట్పుట్ వచ్చి ఉంటుంది. మళ్ళీ వెంటనే అదే స్టేట్మెంట్లోనే మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నారు ఎక్స్ని. మళ్ళీ అదే స్టేట్మెంట్లోనే ఇక వచ్చిన వాల్యూని ప్రింట్ చేయమంటున్నారు. అది ఎలా ప్రింట్ చేస్తుంది? ఇది సీక్వెన్స్ పాయింట్ ఇష్యూ అంటారు. అలా ప్రింట్ చేయదు. మీకు వాల్యూస్ కావాలి అంటే వేరే సపరేట్గా ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్కి, తర్వాత ప్లస్ ప్లస్ ఎక్స్కి, తర్వాత ఎక్స్కి అని. అప్పుడు మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఇలా రాస్తే ఇది ఒక సీక్వెన్స్ పాయింట్ ఇష్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ అన్డిఫైన్డ్ బిహేవియర్. అవుట్పుట్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆపరేటర్ హ్యాస్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ అన్నారు. హైయెస్ట్ ప్రెసిడెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్లో ఇవన్నిటితో కలిపి ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, అప్పుడు ప్రెసిడెన్స్ ప్రకారం అంటే దేనికి ఫస్ట్ ప్రయారిటీ, దేనికి సెకండ్ ప్రయారిటీ అని ఇచ్చుకుంటూ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అకార్డింగ్ టు దట్ ఈ 4 ఆప్షన్స్లో హైయెస్ట్ ప్రయారిటీ ఉండేది, ప్రెసిడెన్స్ ఉండేది ప్లస్ ప్లస్. పోస్ట్ అది ఇంక్రిమెంట్ ఆపరేటర్కి ప్రెసిడెన్స్ ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్. ప్రెసిడెన్స్ యొక్క సీక్వెన్స్ చూడండి, ఫస్ట్ వచ్చి ప్లస్ ప్లస్ ఉంటుంది, తర్వాత ఆస్టరిస్క్, తర్వాత అండ్ తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉండేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్, వాట్ డస్ malloc రిటర్న్? malloc ఏం రిటర్న్ చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ అలొకేటెడ్ మెమరీ, అంతే కదా. ఆ మెమరీ ఎంత అలొకేట్ అయ్యిందో ఆ మెమరీ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ స్టాక్ మెమరీ? స్టాక్ మెమరీలో స్టోర్ కాంది ఏంటి అంటే డైనమిక్ మెమరీ. స్టాక్ మెమరీలో స్టోర్ కాదు. మరి ఎక్కడ స్టోర్ అవుతుందో నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ క్యార్ ఇన్ సి లాంగ్వేజ్లో క్యార్ ఉంటుంది కదా, డేటా టైప్. సో దాని యొక్క సైజ్ అడిగారు. సైజ్ అంటే ఎన్ని బైట్స్ అని. ఎన్ని బైట్స్? సింపుల్ 1 బైటే కదా, 1 బైట్. ఒక క్యార్ 1 బైట్. నెక్స్ట్, DBMS పైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. విచ్ ఇండెక్స్ ఇంప్రూవ్ సర్చ్ పర్ఫార్మెన్స్ బట్ స్లోస్ డౌన్ ఇన్సర్షన్? సెర్చ్ పర్ఫార్మెన్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఆ ఇండెక్స్, కానీ ఇన్సర్షన్ ఆపరేషన్ని స్లో డౌన్ చేస్తుంది. మీరు నాకు ఈ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఈ ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి 16th క్వశ్చన్కి. ఓకే, సో విచ్ స్కెడ్యూల్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్? అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ విచ్ స్కెడ్యూల్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అంటే can be transformed into serial by swapping non-conflicting ops. Option C is the right answer. Next, which anomaly is avoided by normalization? Normalization చేస్తే అన్ని అనామలీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నార్మలైజేషన్ చేయడం అంటే ఏంటి? టేబుల్స్లో రిడెండెన్సీని తగ్గించడం, అంటే రిపీటెడ్ డేటా ఉంటే దాన్ని తగ్గించి నార్మలైజ్ చేయడం. తర్వాత నాన్ కీ యాట్రిబ్యూట్స్ ఉంటే ఇంకొక నాన్ కీ యాట్రిబ్యూట్తో డిపెండ్ అయి ఉంటే అది నార్మలైజ్ చేసి ప్రైమరీ కీతో డిపెండ్ అయ్యేలాగా చేయడం, అది నార్మలైజేషన్ కదా. సో నార్మలైజ్ చేయడం వల్ల ఈ అన్ని అనామలీస్ని అవాయిడ్ చేయొచ్చు మనం. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. వాట్ డస్ యాసిడ్ ప్రాపర్టీ ఏ స్టాండ్స్ ఫార్? యాసిడ్ ప్రాపర్టీస్ తెలుసు కదా, DBMSలో మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఏ అంటే ఏంటి అంటే అటామిసిటీ. అటామిసిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏ అంటే అటామిసిటీ కదా. CID ఏం స్టాండ్ అవుతుందో, సికి ఏంటి, I ఏంటి, D ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. నెక్స్ట్, విచ్ ప్రోటోకాల్ ప్రివెంట్స్ డెడ్ లాక్? అసలు డెడ్ లాక్ అంటే ఏంటి? ఒక 2 ట్రాన్సాక్షన్స్ ఉంటే T1 అండ్ T2. ఈ T1 ట్రాన్సాక్షన్కి కావాల్సిన రిసోర్సెస్ T2లో ఉన్నప్పుడు, T2 ట్రాన్సాక్షన్ కావాల్సిన రిసోర్సెస్ T1లో ఉన్నప్పుడు అండ్ ఒకటి యూజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు డెడ్ లాక్ ఫామ్ అయిపోతుంది.
అంటే ఇది పని సరిగ్గా జరగదు, దీని పని కూడా సరిగ్గా జరగదనమాట. సో అలాంటి డెడ్లాక్ టైంలో ఏ ప్రోటోకాల్ దాన్ని ప్రివెంట్ చేయగలగదు అంటే ఆప్షన్ డి, బోత్ బిఎన్సి, దట్ ఈస్ టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ అండ్ వెయిట్ డై. ఈ రెండు ప్రోటోకాల్స్ కూడా ఆ డెడ్లాక్ సిచ్యువేషన్స్ని ప్రివెంట్ చేస్తుందన్నమాట. సో అది ఇవి 20 క్వశ్చన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు హోంవర్క్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ కౌశలం రిలేటెడ్ ఎగ్జామ్కి సంబంధించి నేను ఇస్తూ ఉంటాను. అండ్ కమెంట్ సెక్షన్లో కౌశలం ప్లేలిస్ట్ని నేను పిన్ చేస్తాను, అక్కడ చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి, మీరు వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.